ఇవాళ ఘర్షణలో పాల్గొన్న వాళ్ళందరూ ఎవరైతే కొట్టారో, కొట్టుకున్నారో, కొట్టించుకున్నారో వీళ్ళందరూ కూడా హ్యాపీగా జైల్లో కొంతకాలం గడపడానికి రెడీ అవ్వండి. శిక్షలు కూడా ఖాయం. ఎందుకంటే ఇదివరకటి రోజుల్లో ఘర్షణలు జరిగితే కొన్ని పేర్లు చెప్తాం, ఆ పేర్లందరినీ కనబడ్డం అంటే వాళ్ళు ఎవరు అక్కడ లేకపోయినా వేరే ఊళ్ళలో, వేరే రాష్ట్రంలో, వేరే దేశంలో ఉన్నా సరే కేసులు పెట్టేసేవాళ్ళు. ఆ తర్వాత అది కొట్టేయించుకోవడానికి దశాబ్దాల తరబడి కోర్టు చుట్టూ తిరగాల్సి వచ్చేది. సాక్ష్యాలు పోలీసులు సేకరించడానికి అయ్యేది కాదు. ఒకవేళ పోలీసులు ఏదో ఒకటి దొంగ సాక్ష్యం సృష్టిస్తే వీళ్ళు అది కొట్టేయించుకోవడానికి ఏళ్ళబోయే సరబడేవాడు. కానీ ఈ దఫా ఆ ప్రాబ్లమే లేదు. చక్కగా సెల్ ఫోన్లు, వీడియోలు అన్నీ వచ్చేసినాయి కాబట్టి ఎవరి మీద ఎవరికి దాడి జరిగినా అక్కడ ఎవరెవరు పరిగెత్తారు, ఎవరు కొట్టారు, ఎవరు కర్రలతో కొట్టారు, ఎవరు బాంబులు వేశారు, ఈ కథ అంతా ఓపెన్ సీక్రెట్. కాబట్టి దీని ఇంపాక్ట్ విజువల్స్తో సహా ఉన్నది కాబట్టి కోర్టు కాదనలేదు. అట్లాగే డిఫెన్స్ లాయర్లు ఎక్కువసేపు కంట్రోల్ చేయలేదు. అయితే గితే శిక్ష తగ్గించమని బతిలాడడం తప్ప. కాబట్టి ప్రూవ్ అవుతాయి, జైలు శిక్షలకు సిద్ధం కావాల్సింది.